హాయ్ అందరికీ అందరూ బాగున్నారండి. భోజనం చేస్తారా? పని అయిపోయిందండి. ఈ రోజు నుంచి ఇలాగే పలకరిస్తానండి. ఎందుకంటే నా ఛానల్ నేమ్ పేరెంటాలు. మనం పేరెంటాలకి ఎవరు పిలుస్తామండి? మా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలుస్తాం కదా. అందుకని ఇప్పటి నుంచి మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట. మా ఊర్లో జనరల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అలాగే అడుగుతామండి, భోజనం చేశారా అంటే టైంని బట్టి. మార్నింగ్ టైం అయితే టిఫిన్ తిన్నారా అలాగా అనమాట. వాళ్ళ ఇంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి అడగడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగడం అలా చేస్తూ ఉంటామండి. ఇప్పటి నుంచి కూడా అలాగే మిమ్మల్ని పలకరిస్తూ ఉంటానండి. నా ఛానల్ని మ్యాక్సిమం ఆడవాళ్ళు చూస్తున్నారండి, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈరోజు అయితే నేను బేసన్ కర్రీ పూరీ చేస్తున్నానండి. బేసన్ కర్రీలో ఫస్ట్ చూపించాను కదండి అనాస పువ్వు, అది వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుందండి. దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా వేసుకోండి. అంటే బేసన్ కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, వెజిటేబుల్స్ వేయడం వల్ల ఫైబర్ ఉండి ఎక్కువ గ్యాస్ ఫామ్ అవ్వదండి. టేస్టీగా ఉంటుంది, మనం ఎంజాయ్ చేయగలుగుతాము టేస్ట్ని. అలాగే ఫైబర్ కూడా, అదే వెజిటేబుల్స్ నుంచి ఫైబర్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. నేనైతే టమాటాలు, ఆలుగడ్డ, బీన్స్ కూడా, క్యారెట్ అని వేసానండి. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి, అందుకని తొందరగా పని అంతా అయిపోగొట్టుకొని పూజ చేసుకుని బయలుదేరానండి. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది అండ్ కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉందండి. ఎందుకో నేను పని చేసుకుంటూ మీకు చెప్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, స్టవ్ మొత్తం గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకుని బయలుదేరిపోయామండి. ఇన్ని రోజులు ఏంటంటే మా ఖ్యాతితో పాటు వెళ్ళేవాళ్ళం అనమాట, ఎందుకంటే సైజు తెలియాలి కదా, అందుకోసం. ఇప్పుడేమో అలా కాదు, ఆమె ఉంటే అసలు కొంచెం కూడా బ్రెయిన్ పని చేయనివ్వట్లేదు, ఆమె చూసుకోవడమే సరిపోతుంది అనమాట. అందుకోసమని ఆయన స్కూల్కి పంపించేసి ఆయన ఎలాగో లీవ్ పెట్టారండి, కొంచెం నీరసంగా ఉందని. ఇంకా ఒక 2 అవర్స్లో వెళ్ళొచ్చేయచ్చు అని అనుకుని దిల్షునగర్ షాపింగ్కి వచ్చాను అనమాట. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాగా కొంచెం ముందుగా వెళ్ళిపోయామనుకోండి, ఇలా తొందరగా వెళ్ళిపోయామనుకోండి, పిల్లలు వచ్చేసరికి మనం కూడా వెళ్ళిపోవచ్చు ఇంటికి. అలాగే షాప్లో వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పేషెన్స్గా మంచి చూపిస్తూ ఉంటారు. అది నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ అయిందండి. ఎప్పుడు మేము ఈవినింగ్ వెళ్తాం అనమాట. అసలు ఎన్ని షాపులు తిరిగినా ఒకటి మంచిగా కనిపించవు, మంచి నచ్చవు అనమాట. నాకు నచ్చితే మా హస్బెండ్కి నచ్చవు, హస్బెండ్ నచ్చితే నాకు నచ్చవు, అలా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కువ మా ఖ్యాతికి బనారస్ అంటే పార్టీ వేర్ అంటే బనారస్లో, లేకపోతే ఇలాగ వర్క్ ఉండేవి లెహంగా టైపు, క్రాప్ టాప్ టైపు అలా తీసుకునేవాళ్ళం అండి. ఇలాంటివి ఎప్పుడు తీసుకోలేదన్నమాట. అంటే మాకు ఒక 2-3 షాపులు వెళ్తాము రెగ్యులర్గా. ఆ షాప్కి వెళ్తే లెహంగాలు అవి బాగానే ఉన్నాయి కానీ అంత రెగ్యులర్గా అనిపించినాయి, ఎప్పుడు ఉండేలాగా అనిపించినాయి, కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించలేదన్నమాట. ఎప్పుడు తీసుకునేలావే ఎందుకు, కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము అన్నట్టు వేరే షాప్కి వెళ్ళామండి. ఈ అమ్మాయి భలే చూపించిందండి మాకేం కావాలో. అంటే ఫస్ట్ అంటే అన్ని రకాలు వాళ్ళు వస్తారు కదా షాప్కి అని, అన్ని రకాలు ఉంటాయి. మనకు కావాల్సింది ఎలాంటివో వాళ్ళకి తెలియదు కదా, మనం చూపిస్తే సేమ్ అలాంటివి వాళ్ళు తీసి చూపించారనమాట. నాకు ఇలాగా గుచ్చుకునేవి అలా వద్దు, నాకు కొంచెం కంఫర్ట్గా ఉండేవి కావాలి, కాటన్ లైనింగ్ ఉండేవి అని చెప్పానండి. అందుకని అమ్మాయి చెప్పినప్పుడే ఇదిగోండి అని చెప్పేసి మంచిగా తీసిందండి. ఇంకొక డ్రెస్ కూడా నచ్చింది, కాకపోతే మా పాప సైజు లేవన్నమాట. ఇలాంటి డ్రెస్సులు ఎలా ఉంటున్నాయంటే టాప్ ఏమో చిన్నగా ఉంటుందండి, బాటమ్ ఏమో ఆ లెహంగా ఏమో పెద్దగా ఉంటుందన్నమాట. అవి ఏంటంటే బొజ్జ పైకి వెళ్ళిపోతున్నాయి, మనం వేసుకోలేం కదండి. నార్త్ వాళ్ళైతే వాళ్ళ స్టైల్ కాబట్టి అవి వేసుకుంటారు, ఏం కాదు వాళ్ళకి, మనం వేసుకోలేం కదా. అందుకని మా ఖ్యాతి కంటే కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి, అన్నీ తీసేసుకున్న తర్వాత కనిపించింది అనమాట. ఇది గ్లాస్ టిష్యూ క్లాత్ అయితే సూపర్గా ఉందండి, నుంచునే క్లాత్ కాదు, మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంది. నేను వీడియో తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి అని అంటే మా షాప్ పేరు కూడా చూపించండి అని చెప్పి షాప్ పేరు కూడా తీయండి అని చెప్పారనమాట. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించిందండి. అలా షాప్లో ఏముంటాయో అవన్నీ కలెక్షన్ బయట హ్యాంగ్ చేసి ఉంటాయి. మా ఎగ్జాక్ట్గా కోనార్క్ థియేటర్ పక్క సందులో ఖుషి అని ఉంటుందండి, దానికి ఆపోజిట్లో స్ట్రీట్లో ఫస్ట్ షాపేనండి. ఇంకా మొన్న సీతాఫలం తీసుకొచ్చాం కదండి, ఒక్కటి కూడా ముగ్గలేదండి. ఆ కచ్చికాయలు తీసుకొచ్చుకుంటాం, లాస్ట్ ఇయర్ నుంచి అసలు ముగ్గట్లేదు అనమాట. ఎప్పుడు కచ్చికాయలే తెచ్చుకుంటాం, ఒక్క కాయ కూడా ముగ్గలేదండి. ఇలాగా నల్లగా అయిపోయినాయి, లోపలంతా గట్టిగా ఉన్నాయన్నమాట. మా ఖ్యాతి వచ్చిన తర్వాత తనకి చాలా ఇష్టం అనమాట. ఖ్యాతి వచ్చిన తర్వాత నాకు కావాలి సీతాఫలం అని అంటే చూశానండి, తీసేసరికి అన్నీ నల్లగా అయిపోయి ఉన్నాయి. మార్నింగ్ తనకి ఎగ్ రైస్ చేసి పెట్టానండి, పూరి తినలేదు, అందుకోసం తనకి ఈవినింగ్ కొంచెం పిండి ఉంచాను అనమాట.
అది ఈవినింగ్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత పూరీ చేసి ఇచ్చేసాను. ఇంక నువ్వు నాకు పూరీ చేసి ఇచ్చావు కదా, నాకు ఇష్టమైంది, నీకు కూడా నేను చపాతీ చేసి ఇస్తానని స్టార్ట్ చేసిందండి. ఇంక నువ్వు చేస్తే ఇప్పుడు అప్పుడే అవ్వదమ్మా, నాకు ఇంకా చాలా పని ఉందని నేను తీసేసుకొని చపాతీ చేసుకుని స్టార్ట్ చేశాను. ఈరోజు చాలా ఆశ్చర్యం, సంతోషం అనిపించిందని చెప్పాను కదండి. ఒకటేమో వాళ్ళు వీడియో తీసుకోండి అని చెప్పారు కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే తులసమ్మ కన్నా లేకపోతే సాయిబాబా కన్నా చెప్పేసి వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్తాను, అంతేనండి, ఇంకేం చెప్పాను అనమాట. ఈరోజు పూజ చేసుకుంటూ నాకు ఎప్పుడో ఒక 1 year బ్యాక్ అనుకుంటండి ఒక శ్లోకం, ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం చదువుకుని వెళ్ళండి, విజయవంతంగా తిరిగి వస్తారు అని చెప్పారనమాట. ఆ శ్లోకం ఎందుకో టక్కని గుర్తొచ్చిందనమాట. అది ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అది మాట. అది ఒక 11 times చదువుకుని వెళ్ళండి అని అన్నారనమాట. అది ఎందుకో సడన్గా గుర్తొచ్చింది పూజ చేసేటప్పుడు. అది ఓన్లీ 11 సార్లు కాదు కానీ ఒక 5 times లెక్క పెట్టుకోలేదు ఇన్నని. నేను అలాగా అవుతుందని కూడా అనుకోలేదండి. ఓన్లీ 5 times చదువుకోమన్నారు కదా అని, 11 times చదువుకోమన్నారు కదని ఒక 5 minutes చదువుకుని బయలుదేరిపోయానండి. థ్యాంక్ యూ మమ్మీ. కర్రీను పూరి నచ్చినాయి అంటండి, అందుకని ముద్దు పెట్టుకుంది అనమాట, చాలా బాగున్నాయమ్మా అని. ఇంకా వెళ్ళాం కదండి, ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ అన్నీ పాతగా ఉన్నాయి, ఎప్పట్లాగే ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక షాప్కి వెళ్ళాం, ఆ షాప్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు చూపించాను కదండి, ఆ షాప్కి వెళ్ళాము, ఇదే ఫస్ట్ టైం అంటే వెళ్ళడం. అమ్మాయికి చెప్తే అవన్నీ తీసి ఇచ్చిందనమాట. అసలు మేము వెళ్ళి ఎంతసేపు అయింది చెప్పాలని 1:30కి వెళ్ళామండి. 1 hourలో మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. 1 hourలో షాపింగ్ అంటే అసలు ఎవరికన్నా సాధ్యమవుతుందండి? మన ఆడవాళ్ళకి అసలు ఏమన్నా అవుతుందా? అస్సలు అవ్వదు కదా. కనీసం 4-5 షాపులు తిరగాలి, 4-5 గంటలు తిరగాలి, ఏ షాప్లో బాగుందో చూసుకోవాలి. బాగుండం కాదు, కాస్ట్ కూడా చూసుకోవాలి కదండి, రీజనబుల్గా ఉన్నాయా లేదా, ఆ క్వాలిటీకి ఆ కాస్ట్ ఓకేనా, ఇన్ని చూసుకుంటాం కదా. అవన్నీ చూసుకుని కూడా మేము ఒక డ్రెస్ కాదండి 4 డ్రెస్సులు తీసుకున్నాం అనమాట. అందుకని నాకు సంతోషం అండ్ మెరాకిల్ కూడా అనిపించింది అనమాట. అంటే డ్రెస్సులు తీసుకుంటేనే మెరాకిలా అని కాదండి, ఒక పని మీదనే బయటికి వెళ్ళినప్పుడు మనకి బడ్జెట్లో కావాలి, మళ్ళీ క్వాలిటీ కావాలి, అంత తక్కువ టైంలో అయిపోవాలి కదండి. అవన్నీ అయిపోవాలి అని అంటే కుదురుతుందండి? అసలు మన ఆడవాళ్ళతో అస్సలు కుదరదు, నాకైతే అసలు కుదరదండి. అందుకని ఆశ్చర్యం అండ్ సంతోషం అనిపించింది అని చెప్పానండి. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్ తీసుకున్నాము, ఎందుకంటే ఎల్లో కలర్ డే ఉందంటండి, అందుకోసమని తీసుకున్నాం. జనరల్గా దసరాకి ఒక డ్రెస్సు, ఎల్లో డ్రెస్ ఒకటి తీసుకోవాలని వెళ్ళాం అనమాట. ఇంకా 2-3 డ్రెస్సులు నచ్చినాయండి, ఇంకా 2 డ్రెస్సులు తీసుకుని వచ్చేసాను అనమాట. ఇది జార్జెట్ మెటీరియల్ అండి, క్లాత్ అయితే బాగానే ఉందండి, సాఫ్ట్గాను. కాకపోతే ఇది సమ్మర్లో వేసుకోలేము, ఈ 2 సీజన్లు అయితే వేసుకోవచ్చు అనమాట. నేను ఇంకా కొంచెం లూజ్గానే తీసుకొచ్చాను, మా పాప సన్నగానే ఉంటుంది కదండి, అందుకని కొంచెం లూజ్గానే తీసుకొచ్చా. ఇంకా 1-2 years వేసినా కానీ సరిపోవాలి అన్నట్టు తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా బాగుందండి, ఇలాగా రియల్ మిర్రర్ వచ్చింది, బెల్ట్ లాగా. హ్యాండ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, దీని స్లీవ్స్ ఏమంటారు నాకు తెలీదు, ఇట్లా మనం తాడు తీసేస్తే హ్యాండ్స్ కింద వరకు వస్తున్నాయి, అలాంటి హ్యాండ్స్ ఇచ్చారు. పైన క్లాత్ అయితే బాగానే ఉంది, కిందేమో లైనింగ్ అయితే బాగాలేదండి. ఇది కూడా లైనింగ్ కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుంది కదా, అది వేశారనమాట. ఇప్పటి వరకు మేము ఏంటంటే అన్ని వెస్ట్రన్ వేరే తీసుకున్నామండి, ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఇప్పుడు తీసుకోలేదు. ఇవి బాగా అనిపించి తీసుకున్నాం అనమాట. కింద ఇలాగా ఫ్రిల్స్ ఇచ్చారు, అక్కడ మధ్యలో ఒక బౌ ఇచ్చారనమాట, చాలా బాగుంది డ్రెస్ అయితే. కొంచెం క్లాత్ ఏమంటారు చెమ్కీలు ఉంటాయి కదండి, అవి ఉన్నాయి, కాకపోతే అవి రాలిపోతున్నాయిలేండి, ఒక 2-3 వాషెస్కి రాలిపోతాయి అనమాట. కింద క్యాన్ లైనింగ్ ఉంటుంది కదండి, అది ఇచ్చారు, మళ్ళీ సాటిన్ లైనింగ్ ఇచ్చారు, మళ్ళీ కింద ఇంకొక లైనింగ్ కూడా ఇచ్చారండి. ఇవి ఇంతకీ కాస్ట్ చెప్పలేదు కదండి, ఇవి 750 900 చెప్పారు, 700కి ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి. ఇదేమో కాటన్ సిల్క్ లైనింగ్ అనమాట, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది చూడండి, బనియన్ క్లాత్ లాగా, అలాంటి లైనింగ్ ఇచ్చారు. బాగుందండి, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఒక్కొక్క దగ్గర ఫిట్టింగ్ కూడా చాలా బాగుండదు, ఇది మాత్రం చాలా ఫిట్టింగ్, అన్ని డ్రెస్లు ఫిట్టింగ్ చాలా బాగున్నాయి. నేను ఇంకా ఒక సైజు ఎక్స్ట్రానే తీసుకొచ్చాను, ఎందుకంటే పొడుగు అన్నీ సరిపోతున్నాయి కానీ లూజ్ దగ్గర నడుము దగ్గర పట్టేస్తున్నాయండి, పైనుంచి వేసేటప్పుడు పట్టేస్తున్నాయి అనమాట.
అందుకని నేను ఒక సైజు తీసుకొచ్చాను. ఒక 2-3 ఏళ్ళు అయినా వస్తాయి కదా, మనం అలాగే ఆలోచిస్తాం కదండి. ఇప్పటికేసేలాగా తీసుకురాం కదా, 2-3 ఏళ్ళు వచ్చేలాగా తీసుకుంటాము. వెనకాల ఇలాగా తాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా ఇంకొక డ్రెస్ అండి. ఇక్కడ ఇలాగ కుచ్చుల్లా ఇచ్చారు, మధ్యలో బౌ ఇచ్చారు, ఇట్లా బెల్ట్ కూడా ఇచ్చారండి. స్టోన్ బెల్ట్ ఉంటుంది కదా, అలాంటిది లేస్ లాంటిదే ఇచ్చారు. ఫ్రంట్ ఒకటే ఉంది. ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి. నేను క్లాత్ బాగుండేవి తీసుకున్నాను అనమాట. లోపల క్లాత్ కూడా కొంచెం మరీ వేడొచ్చి ఇలాంటి పాలిస్టర్ లాంటివి కాకుండా కొంచెం మీడియంగా ఉండే క్లాత్ ఉండేది తీసుకున్నాను అనమాట. అంటే లోపల గుచ్చుకునే లాంటిది కాకుండా అలాగే తీసుకున్నాను. దీనికి కూడానండి లోపల కాటన్ లైనింగే వచ్చింది. అంటే బనెన్ క్లాత్ లైనింగ్ ఉంటుంది చూడండి, అలాంటి లైనింగ్ అన్నమాట. ప్యూర్ కాటన్ అయితే కాదు. ప్యూర్ కాటన్ దీనికి వేరు అనుకుంటా జనరల్గా, ఎందుకంటే ముడతలు పడిపోతే నీట్గా కనిపించదు కదా, అందుకోసం అది వేరు. లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారండి, దానికి కూడా లైనింగ్ ఉంది. హ్యాండ్స్కి కూడా లైనింగ్ ఇచ్చారు. చాలా బాగుంది అనమాట క్వాలిటీ అయితే. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. మా పాపకైతే ఇంకా చూపించలేదు. వెనకాల ఇలాగా జిప్ ఉందనమాట. ఈసారి అన్ని జిప్పులు ఉండేవే తీసుకున్నానండి. పాపం పైనుంచి వేస్తుంటే ఇబ్బంది పడుతుంది. జిప్పులు లేనివి ఏమీ లేనివి తీసుకుంటుంటే పైనుంచి వేస్తుంటే ఇబ్బంది పడుతుందండి చాలా పాపం. అందుకోసమని నేను జిప్పు ఉండేవి, దానికి కంఫర్ట్గా ఉండేవి తీసుకున్నాను. ఫస్ట్ ఒక క్లాత్, దాని కింద లైనింగ్ కింద నెట్ క్లాత్ ఇచ్చారు. తర్వాత ఏమో సాటిన్ క్లాత్ ఇచ్చారండి లైనింగ్. మళ్ళీ కాటన్ మిక్స్, అదే బనెన్ క్లాత్ లాంటిది ఉంటుందని చెప్పాను కదండి, అది ఇచ్చారనమాట. 4 లైనింగ్స్ 700 అంటే నేను బెటర్ ఏమో అనుకుంటున్నా. అసలు స్టిచ్చింగే రాదు కదండి, స్టిచ్చింగ్ కాస్ట్ రాదు కదా అసలు. మనం బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే ఒక్కొక్క దానికి 500 నుంచి 800, 1000 అలా కూడా తీసుకుంటున్నారు కదా. అందుకని నేను 700 అంటే రీజనబుల్గా అని తీసుకున్నాను అనమాట. ఇది అయితే 1000 రూపీస్ పడిందండి. ఎంత 1300 ఏమో చెప్పారు, 1000కి ఇమ్మంటే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది. దీనికైతే కాటన్ లైనింగ్ ఇచ్చారండి. వెనకాల ఇలాగా తాళ్ళు కూడా ఇచ్చారు. మా పాప సన్నగా ఉంటుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. మామూలుగా అయితే నేను అటు ఇటు కుట్లు వేసేదాన్ని, ఇదేదో బాగుంది. ఇది కూడా లెహంగా లాగా బాగా వచ్చిందండి. ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సెల్ఫ్ కలర్ చిప్ వర్క్ ఇచ్చారండి. చాలా బాగుందన్నమాట. మరి జిగేలు కాకుండా నీట్గా ఉంది, నీట్గా డీసెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. దీనికి చున్నీ కూడా ఉందండి. అంటే పిల్లలకి సరిపోయేంత చున్నీ ఇచ్చారన్నమాట. చాలా సన్న చున్నీ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. 1000 రూపీస్ కంటే వర్త్ అని అనిపించింది నాకు. ఈ క్లాత్ మీటర్ 400 నుంచి 800 మధ్యలో ఉంటుందని అనుకుంటున్నారండి. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రికే ఇలాంటివి 800, 500, 600 అలా చెప్తూ ఉన్నారు కదా. కానీ దీనికి 2 మీటర్స్ 2.5 మీటర్స్ అన్న పట్టి ఉంటుంది కదా, అందుకోసమని 1000 అంటే నేను వర్తే అని అనుకుంటున్నాను అనమాట. దీనికి కూడా పైనేమో షాంటూస్ ఇచ్చారండి లైనింగ్, లోపలేమో మళ్ళీ కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట. ఇది చాలా క్వాలిటీగానే ఉందండి. ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే ఇది క్వాలిటీగానే ఉంది. అంటే లోపల లైనింగ్ క్వాలిటీ లేదండి, పైన క్లాత్ అయితే చాలానే బాగుంది. ఇది సింపుల్ స్టిచ్చింగే కాబట్టి ఒక 500, 600 అలా తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే క్యాన్ అవేమి లేవు కదండి, ఓన్లీ లైనింగ్ ఒకటే కదా. ఎందుకంటే ఎక్కువ పెట్టి తీసుకున్నా 4-5 సార్లు కంటే ఎక్కువ వేయమండి. అలానే అవి ఎవరికి ఇవ్వలేము, అలాగే ఇంట్లోనూ ఉంచుకోలేము. అందుకని నేను ఇలాగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. నా ఆలోచన ఎలా ఉందో మీరు చెప్పండి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఫస్ట్ సబ్స్క్రైబర్ పేరు రాయలేదండి. ఇదేనండి వాటికి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై.